ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. మరి ఏమైపోయిందో ఏమో, ఈ అప్పుల బాధ నేను భరించలేను, ఈ అప్పుల బాధ జీవితకాలం అంతా కష్టపడినా నేను బయటికి రాలేనని చెప్పి ఆయన భార్య ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయే ముందు ఏం చేశారో తెలుసండి? 15-16 సంవత్సరాల యవ్వన బిడ్డలను, వాళ్ళని చంపటానికి ఎట్లా చేతులు వచ్చినాయో నాకు తెలీదు, ఆ యవ్వన బిడ్డలను చంపి తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే రోజు ఆ ఇంటిలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. వైజాగ్. ఆ పిల్లలు ఎల్కేజీ యూకేజీ, చదువులో అంత షార్ప్ కాదని చెప్పి రాబోయే కాంపిటేటివ్ యుగంలో వీళ్ళేం రాణిస్తారని చెప్పి ఆ తండ్రి పిల్లలిద్దరి కాళ్ళకు తాడు కట్టి వాళ్ళని నీళ్ళ బకెట్ దగ్గరికి తీసుకొచ్చి ఆ బకెట్లో ముంచి కన్న తండ్రి పిల్లలిద్దరిని చంపేశాడండి. చివరికి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలా? ఎక్కడ చూసిన మానవాళిలో పిరికితనపు ఆత్మ, భయపు ఆత్మ, చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేని పిరికితనం, చిన్న కష్టం వచ్చిన కుప్పలాగా కూలిపోయే ఓ భయంకరమైన పరిస్థితి. నేనంట వాళ్ళకి ఎదురైన బాధల కంటే ఎక్కువ బాధలు నీ బ్రతుకులు నీకు వచ్చి ఉండొచ్చు. నువ్వెందుకు సజీవంగా ఉన్నావో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసు క్రీస్తు వారి ద్వారా మన గుండెల్లో ఎనలేని ధైర్యాన్ని దేవుడు నింపాడు. ఒక మాట అండి, నరేంద్ర మోడీ గారు మన పక్షాన ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎంత ధైర్యం ఉంటుంది? నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని. నీవు ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, సర్వలోక చక్రవర్తి అని పేరు వహించిన వాడు. సర్వలోక చక్రవర్తి యగు దేవుడే నీ పక్షానుండగా బిడ్డ ఎందుకు నువ్వు భయపడతావు? వస్తాయి, మబ్బులు వస్తాయి, కారు మేఘాలు ఆవరిస్తాయి, గాఢాంధకారపు చీకటి ఆవరిస్తుంది. ఆ కారు మేఘాలను గాలి కొట్టుకొని పోయేటట్లుగా చేసినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక రోజు ఆ కారు మేఘాలు కొట్టుకొని పోయేటట్లుగా చేసి నీ గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా మారుస్తాడు.